నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్‌ని, వైదిక పురోహితుడిని, ప్రీస్ట్‌ని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని, హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్‌ని, అర్కా సదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా హిందూ ప్రజలు రక్షించుకోవడానికి ఈ ప్రపంచంలో వైదిక విజ్ఞానం ప్రకారం, చతుర్వేదాల ప్రకారం అగ్నిహోత్రం, ఆయుర్వేదం, పంచగవ్య, యోగా, సాత్విక భోజనంతో ఏ రోగాలను తగ్గుతాయి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే పక్షవాతం, పెరాలసిస్. పక్షవాతం కంట్రోల్ కాదు, క్యూర్ అవుతుంది మన దేశీయ చికిత్సా పద్ధతితో. ఈ యొక్క 5 రకాల చికిత్సా పద్ధతులతో దేశంలో మీరు తీసుకున్నటువంటి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకుని కరోనా టీకాలతో ఇట్లా పక్షవాతము, ఫిట్స్, రకరకాల వ్యాధులు వస్తాయి. ప్రజలారా, దానికి పరిష్కారం ఉన్నది. సుప్రీంకోర్టులో గెలిచాను సైంటిస్ట్, డాక్టర్ పురోహితంగా. ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్తో ఇట్లా పక్షవాతం కూడా వస్తుంది. ఇట్లా పక్షవాతం వచ్చిన ప్రజలు సంప్రదించండి. ఇట్లా ఒక కాలు వన్ సైడ్ పడిపోవడం, లేదా ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం, ఇట్లా 2 చేతులు పడిపోయే పక్షవాతం, ఒక కాలు నడుము నుంచి కిందికి పడిపోయే పక్షవాతం, తల మాత్రమే ఉండి మిగతా మొత్తం కాలు చేతులు పడిపోతాయి, లేదా బ్రెయిన్లో సమస్యలు వచ్చి మిగతా అవయవాలు పడిపోతాయి. ఇట్లా పక్షవాత బ్రెయిన్లో ఇట్లా ఇట్లా అవుతుంది. బ్రెయిన్లో ఇట్లా క్లాట్స్ అవుతాయి. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్ అవుతాయి. ఇట్లా బ్రెయిన్లో ఇట్లా క్లాట్స్ అయినప్పుడు, బ్రెయిన్లో ట్యూమర్ అయినప్పుడు, బ్రెయిన్లో పోలిసిస్టిక్ అయినప్పుడు, బ్రెయిన్ బ్లడ్ బ్లీడింగ్ అయినప్పుడు, అక్కడ బ్రెయిన్లో క్లాట్స్ అయినప్పుడు కూడా రక్త ప్రసరణ కాక నరాలు ఉబ్బేసి మీకు వన్ సైడ్ పడిపోతాయి, లెఫ్ట్ రైట్లో పడిపోతాయి, రకరకాలు పడిపోతాయి అన్నట్టు. కాళ్ళు పడిపోతాయి, కాళ్ళు సరిగా నడవరాదు, చేయరాదు. బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ, సిస్ట్ కానీ కరిగిపోయినప్పుడే మీరు యథావిధిగా అవుతారు, మాటలు తడబడుకుంటూ వస్తుంది. పక్షవాతం రావడానికి కారణం మెయిన్ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల ప్రభావం. దాంట్లో గ్రఫిన్ ఆక్సైడ్ లాంటివి ఉంటే ఈ తర్వాత హార్ట్ అటాక్ రావడానికి కారణం అదే. అది అయింది, తీసుకున్నది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఈ 5 రకాల చికిత్సా పద్ధతులతో ఉంది. ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా హిందూ ప్రజలను కాపాడుకోవడానికి ఈ సనాతనంలో వేదాల నుంచి ఉద్భవించిన 5 రకాల చికిత్సా పద్ధతులతో ఉంది. పెరాలసిస్ వస్తే పక్షవాత వ్యాధిలో బ్రెయిన్, మెదడులో కంతులు, గడ్డలు, శరీరంలో ఒకవైపు ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం, లేదా ఒక కాలు పడిపోవడం, ఒక చెయ్యి కాలు పడిపోవడం, 2 చేతులు పడిపోవడం, 2 చేతులు 2 కాళ్ళు పడిపోవడం, నడుము పడిపోవడం, ఇలా పడిపోవడంతో పక్షవాతం వ్యాధి వస్తుంది. మలబద్ధకం, నరాలు కండరాల నొప్పులు, తలనొప్పి, తలభారము, కాళ్ళు గుంజడము, నిద్ర పట్టకపోవడం. ముందు పక్షవాతం వచ్చిన తిమ్మిర్లు కూడా వస్తాయి. నోటి నుండి సొల్లుగారడం, చొంగగారడము, మాటలు స్పష్టంగా రాకపోవడం, మూతి వంకర కూడా పోతుంది. కంటి దృష్టి సమస్యలు రావడం, కళ్ళు మూసుకపోతుంది, చేతులు కాళ్ళు వంకర పోతవి, ఏ వస్తువు గట్టిగా స్పష్టంగా పట్టుకోలేము, ఏ బరువు ఎత్తలేము, చేతులు వణుకుతుంటాయి, నడకలో బలంగా నడవలేరు, ఒక కాలు రాసుకుంటూ భూమిని రాసుకుంటూ అలా నూక్కుంటూ పోతుంది, కాళ్ళు ఇట్లా దేక్కుంటూ తీసుకుని నడుస్తుంటారు. ఒక్కొక్క చెయ్యి కట్టే పట్టుకొని లేదా వాకర్ పై నడవడం, వీల్ చైర్ కూర్చో జీవనం గడపడం. పక్షవాతం వచ్చిన వాళ్ళు నీరసము, ఆయాసంగా, కడుపుబ్బరంగా ఉంటుంది, నడిచే శక్తి పూర్వంలాగా ఉండదు, చివరికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలారా, అట్లా కాకుండా ప్రజలను కాపాడవచ్చు. ఇట్లా ఒంటికాలతో నడవడం చేయడం, కట్టెపట్టుకొని నడవడం, ఇలా ఈ విధంగా పక్షవాత పేషెంట్లు అవుతారు. అలా కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి ఉన్నది. 73 రకాల ఆహార నియమాలు పాటించాలి. ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే లక్షల మంది పేషెంట్ల పైన నేను చూసి ఈ విధంగా ఈ ఆహారం ఖచ్చితంగా మానాలి అన్నది ఆహార నియమాలు చెప్పడం జరుగుతుంది. సంప్రదించండి. సంపూర్ణంగా ఆరోగ్యవంతులు కావడానికి మన దగ్గర రండి. హిందూ ప్రజలారా, ఈ దేశ చికిత్సా పద్ధతులు నమ్మండి. పెరాలసిస్, పక్షవాతం ఉంటే మన దగ్గరికి పరిష్కారం ఉన్నది. అయితే నేను ఒక ఆశ్రమం కట్టదలుచుకున్నాను. అర్కా సదర్ ఆశ్రమాలు, ఆ ఆశ్రమాల భవనాలు నిర్మాణానికి, ఆశ్రమాల నిర్మాణం కోసం ఆశ్రమాల్లో ఈ అగ్నిహోత్రం ఆయుర్వేదం, పంచగవ్య, యోగా, సాత్విక భోజనంతో ఇట్లా పక్షవాతం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా మన దగ్గర ట్రీట్మెంట్ ఏంటంటే ఎయిడ్స్ పేషెంట్లకు, క్యాన్సర్ పేషెంట్లు, లంగ్స్, లివర్, హార్ట్, కిడ్నీలు చెడిపోయి సంతానం కాని వాళ్ళు ఇట్లా ఆశ్రమాల్లో అక్కడే చేసుకొని సంపూర్ణంగా మీ ఇంటికి ఆరోగ్యంగా వెళ్ళడానికి మీ దగ్గర భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న హిందువులు, ఎన్ఆర్ఐస్లు మీ దగ్గర ఉన్న ధనం, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని గుండెపోటు, క్యాన్సర్లే చనిపోకముందే మీ చేతుల్లో ధనం ఉన్నప్పుడు మీ ధనాన్ని నాకు దానం చేయండి, డొనేషన్స్ ఇవ్వండి. డొనేషన్స్ అడుగుతున్నాను ప్రజలారా. మీ దగ్గర ఉన్న ధనాన్ని మీరు ఉన్నప్పుడే దానం చేయండి, లేదా
వ్యక్తుల పేర్ల ఎవరైతే మీ ఇంట్లో ఎవరైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ చనిపోయారా, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక మిగతా హిందువులు చనిపోకుండా కాపాడుకోవడానికి మీ దగ్గర ధనాన్ని వారి పేరు మీద జ్ఞాపకార్థం కూడా మాకు దానం చేయండి. ఇట్లా పక్షవాతం లాంటి రోగాలు కానీ క్యాన్సర్లు కానీ రాకుండా ఈ ఆశ్రమాల్లో చేసుకొని ఇంటికి పోయేటట్టు ప్రజలకు నేను ఆ అవకాశాన్ని కల్పిస్తాను. దాన ధర్మాలు అడుగుతున్నాను. అర్కాసదుల 5 కోట్లు అనే ఆశ్రమ నిర్మాణాల కోసం, భవన నిర్మాణాల కోసం అన్ని విధాలా కాపాడుకోవడానికి పూర్తి వివరంగా మీ యొక్క ధనాన్ని వెచ్చించండి, జ్ఞానాన్ని వెచ్చించండి, సమయాన్ని వెచ్చించండి, నాతో మాట్లాడండి. నా యొక్క సెల్ నెంబర్ చెప్తున్నాను, 7013263242, 7013263242. ఈ నా సెల్ నెంబర్. నేను చెప్పేది వాస్తవమా కాదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు 1000 కోట్లు నష్టపరి వస్తుందా రాదా, ఈ యొక్క సనాతనం ప్రకారం ఈ యజ్ఞం, ఆయుర్వేదం, పంచగవ్య, యోగా, సాత్విక భోజనంతో రోగాలు తగ్గాయని తెలుసుకున్నాకనే నువ్వు చికిత్స ట్రీట్మెంట్ కోసం రా. పరిష్కారం ఉంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతస్థులను కాపాడి నేను ఒక్కనే. ఈ దేశీయ చికిత్సా పద్ధతులు వేదం నుంచి ఉద్భవించిన వాటితోటి ప్రజలారా, రాజకీయంగా మీకు సనాతనం ప్రకారం నేను తప్ప ఎవరు రక్షించరు. సత్యాన్ని చెప్తున్నాను. ఈ యొక్క ట్రీట్మెంట్ రండి, సత్యాన్ని తెలుసుకొని దాన ధర్మాలు చేయండి. చేసి మరి హిందువులు ఇంకా ఎక్కువగా రోగాల పాలు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్తో జీవించడానికి సహకరించండి, సహకారం పొందండి. వస్తానని ఆశిస్తున్నాను. ఓం నమస్తే. జై సీతారాం.